జనరల్‌గా ఎవరైతే ఫోటోషాప్‌ని యూజ్ చేసి ఇమేజెస్‌ని ఎడిట్ చేస్తారో వాళ్ళు ఒక్కొక్క ఇమేజ్‌ని ఇన్‌పుట్‌గా ఇచ్చి దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీనివల్ల టైం మరియు ఎనర్జీ రెండూ కూడా వాళ్ళు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరు రీటచ్ ఫర్ మీ. ఈ రీటచ్ ఫర్ మీ అనే ఒక యాప్‌ని యూజ్ చేసి మీరు ఏదైనా ఇమేజెస్లో ఉన్న మొటిమలు కానివ్వండి, లేకపోతే పుట్టుమచ్చలు కానివ్వండి, యాక్నీస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడం కానివ్వండి, లేకపోతే కొంచెం డార్క్ స్కిన్ టోన్ని ఎవరైతే కొంతమంది వైట్ స్కిన్ టోన్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటారు, ఈ అన్ని ఎఫెక్ట్స్ కూడా కేవలం ఒకే క్లిక్తో మీరైతే మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యే ఇంకొక ఫీచర్ కూడా ఉందండి. ఈవెన్ మీరు 100 ఇమేజెస్ ఒక్కసారి ఇచ్చినా కూడా ఒక బ్యాచ్ సంబంధించిన ఇంపోర్ట్ ద్వారా ఆ ఇమేజెస్ అన్నింటినీ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు టైం ప్లస్ ఎనర్జీ రెండు కూడా సేవ్ అవుతాయి. మరి రీటచ్ ఫర్ మీ అనే ఒక యాప్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈరోజు మన తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు తెలుగు. ఫస్ట్ అయితే మీ బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత రీటచ్ ఫర్ మీ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ అయితే వెబ్సైట్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ప్రోడక్ట్స్ మీద ఫోటోషాప్ ప్యానల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఫ్రీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఈ ఫ్రీ అనే దాని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫ్రీ మీద క్లిక్ చేయండి. సో ఫ్రీ అని క్లిక్ చేసిన తర్వాత మీరు అకౌంట్ ఏమీ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. సో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద గెట్ ఇట్ అడోబ్ ఎక్స్చేంజ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అడోబ్ ఎక్స్చేంజ్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే విండోస్ ద్వారా మీ మ్యాక్ కానివ్వండి, విండోస్ సంబంధించిన పీసీ ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో నేను మీకు రికమెండ్ చేసేది అయితే క్లౌడ్ ద్వారానే మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తాను. పైన ఉన్నది అడోబ్ ఎక్స్చేంజ్ ద్వారా మీరు క్లిక్ చేసుకోమని చెప్తాను. కారణం ఇది క్లౌడ్ ద్వారా ఆపరేషన్ జరుగుతుంది. సో క్లౌడ్ ద్వారా మీరు ప్రాసెస్ ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకైతే క్లౌడ్ నుంచే ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నాను. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ క్రియేటివ్ క్లౌడ్ డెస్క్టాప్ అని అడుగుతుంది అనమాట. దీని మీద క్లిక్ చేయండి, యాప్లోకి అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఆ ప్యానల్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు ఇన్స్టాల్ చేసిన యాప్ అనేది కనిపిస్తుంది. సో ఫోటోషాప్ ఓపెన్ చేసి ప్లగ్ఇన్స్ దగ్గరకు వెళ్తే మీకు రీటచ్ ఫర్ మీ అనే ఒక ప్లగ్ఇన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో అక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. లాగిన్ ఆప్షన్ అని చూపిస్తుంది. సో మీరైతే ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ క్లౌడ్ రీటచ్ లేకపోతే ఆన్ డివైస్. సో మనకి క్లౌడ్ రీటచ్ కాబట్టి క్లౌడ్ రీటచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మీరు లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్రూవ్ అని అడుగుతుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో క్లౌడ్ ద్వారా దాన్ని ఇక్కడ అప్రూవల్ అయితే ఇవ్వాలి. సో అప్రూవల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాక్సెస్ గ్రాంటెడ్ అని వస్తుంది. యాక్సెస్ గ్రాంటెడ్ అయిన తర్వాత మీకు ఫోటోషాప్ సంబంధించిన అప్లికేషన్లో దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా ఎనేబుల్ అవుతాయి అనమాట. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మీకు ఉన్న క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఈ యాప్లో మీరు రీటచ్ ఫర్ మీ అనే ఒక యాప్లో ఏమేమి ఫీచర్స్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, ఫోటోస్కి ఏం ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు అనే ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం వీళ్ళు 11 ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అన్ని కూడా ఫీచర్స్. ఈ 11 ఫీచర్స్ ఒక్కొక్కటి మీకు ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇందులో ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే హీల్ అనే ఫీచర్ అనమాట. హీల్ అనే ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది, సో మీరు ఏదైతే ఇమేజెస్లో కొన్నిసార్లు పైన చిన్న చిన్న మొటిమలు కానివ్వండి, లేకపోతే కింద కంటి దగ్గర కింద మడతల్లా కనిపిస్తూ ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఫేస్ మీద వాటిని మీరు హీల్ అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్ని కూడా తొలగించుకోవచ్చు. సో నేను ఈ అమ్మాయి ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇచ్చాను. ఇన్పుట్గా ఇచ్చిన తర్వాత హీల్ అనే ఫీచర్ని అయితే ఎనేబుల్ చేస్తున్నాను. దానికన్నా ముందు మీరు ఏదైతే ఇమేజ్ ఇస్తున్నారో ఆ పర్టికులర్ లేయర్ని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ పర్టికులర్ ఇమేజ్ లేయర్ వరకు సెలెక్ట్ అయ్యి మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఆ ఇమేజ్కి మాత్రమే అప్లై అవుతుంది. సో వన్స్ హీల్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీటచ్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు ప్రాసెస్ జరిగినట్టు చూపిస్తుంది, ఎందుకంటే ఇది క్లౌడ్ ద్వారా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో వన్స్ మీకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇమేజ్ అవుట్పుట్ చూసారా, ఆ నీట్గా మనకి ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో ఆ హీల్ అనే ఒక ఆప్షన్ నథింగ్ బట్ మనకి ఆ ఇమేజ్ని హీల్ చేసి మనకి నీట్గా అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ నేను ఇంకొక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే మొక్క మీద కొన్ని ఎక్కువ మొటిమలు అయితే కనిపిస్తున్నాయి. అగైన్ ఇటువంటి ఇమేజ్ని కూడా మీరు హీల్ని అయితే ట్రై చేయొచ్చు. సో ఒకసారి నేను హీల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో హీల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ పర్టికులర్ మొటిమలు అయితే పోతున్నాయి చూడండి. సో ఆ మొటిమలన్నీ మాయమైపోయినాయి. ఈవెన్ మీకు స్టిల్ ఇంకా మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, నాకు ఇంకా మొటిమలు అలాగే ఉన్నాయి, ఏం చేయాలంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకొకసారి హీల్ మీద క్లిక్ చేయొచ్చు. సో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు హీల్ మీద క్లిక్ చేస్తూ ఉండొచ్చు. మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు ఆ ఇమేజ్ని అయితే హీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఇమేజ్ కూడా ఇచ్చాను. ఈ అమ్మాయికి కొంచెం ఎక్కువ పుట్టుమచ్చలు ముఖం మీద కనిపిస్తున్నాయి కదా, సో అందుకనే మళ్ళీ ఒకసారి హీల్ మీద క్లిక్ చేశాను అనమాట. సో మనకు కావాలంటే కేవలం హీల్ నుంచి ఆ ఇమేజెస్ మరింత అవుట్పుట్ బాగా రాలేదనుకోండి,
సో మళ్ళీ కావాలంటే హీల్తో పాటుగా డాడ్జ్ అండ్ బర్న్, స్కిన్ టోన్ ఇలా మల్టిపుల్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకుని మీకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఈసారి నేను మల్టిపుల్ ఎఫెక్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. సో ఈసారి అప్లై చేసిన తర్వాత ఇమేజ్లో మరింత క్లారిటీ అయితే పెరిగిందనమాట. సో మల్టిపుల్ ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత ఇమేజ్ మరింత నీట్గా వచ్చింది. సో అగైన్ మీరు ఇంకా సాటిస్ఫై అవ్వకపోతే మరొకసారి ఆ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకుని మరింత డీటెయిల్గా ఇంకా క్లీన్గా అవుట్పుట్ వచ్చే వరకు కూడా మీరు దాన్ని అయితే ట్రై చేయొచ్చు. అలానే పెద్ద అయిన ఇమేజ్ని కూడా హీల్ అనే ఒక ఫీచర్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాను. సో హీల్ని ఇన్పుట్గా ఇచ్చిన తర్వాత మనకి ఆ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఆ స్కిన్ టోన్లో కొంచెం మరింత క్లీన్గా ఆ ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే ఉన్న ఫేస్ మీద అయితే తొలగిపోయినాయి. నెక్స్ట్ తీసుకునే ఫీచర్ ఏంటంటే మ్యాటిఫైర్ అనమాట. సో ఈ మ్యాటిఫైర్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే, ఉదాహరణకి వీళ్ళ వెబ్సైట్లోనే మ్యాటిఫైర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీకు మ్యాటిఫైర్ అంటే ఎప్పుడైనా ఫొటోస్ ఇమేజెస్ తీసినప్పుడు ఆ ఇమేజెస్ ఫ్లాష్ పడుతూ ఉంటుంది కొన్నిసార్లు ముఖం మీద. అటువంటి ఏమన్నా మనం రిమూవ్ చేసుకోవడానికి, లేకపోతే కొంతమంది ఫేసెస్ మీద ఆయిల్ స్కిన్ కింద ఉంటుంది. సో ఆయిల్గా ఉన్న ఇమేజెస్ని మనం రిమూవ్ చేసుకుని నీట్గా స్మూత్గా కనిపించుకోవడం కోసం మనకి ఈ పర్టికులర్ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారుగా ఆ డిఫరెన్సెస్ మీరు గమనించవచ్చు, ఎలా వస్తాయి అనమాట. అవుట్పుట్ అనేది న్యాచురల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని అయితే ఇన్పుట్గా తీసుకున్నాను మ్యాటిఫైర్ కోసం. ఈ అమ్మాయి మనకి ఒరిజినల్ ఫోటో ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు మ్యాగ్నిఫైర్ అనే ఒక ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత నేను లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడైతే రీటచ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో రీటచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన ఫేస్లో మనకి డిఫరెన్స్ గమనించవచ్చు. ఆ మ్యాటిఫైర్ అప్లై చేసిన తర్వాత మరింత ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్ని పోయి లైటింగ్ అంతా ప్రాపర్గా అడ్జస్ట్ అయ్యి ఇమేజ్ అయితే అవుట్పుట్ వచ్చింది. సో ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ కార్లో ఉన్న ఇమేజ్ని కూడా ఇన్పుట్గా ఇచ్చాము. ఈవిడకి కూడా సేమ్ అదే మ్యాటిఫైర్ సంబంధించిన ఎఫెక్ట్ అయితే అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత అవుట్పుట్ అయితే మీరే చూడొచ్చు. సో మరింత స్మూత్గా ఆ ఇర్రెగ్యులారిటీస్, లైటింగ్ ఇర్రెగ్యులారిటీస్, ఆ ఫేస్లోని ఇర్రెగ్యులారిటీస్ పోయి అవుట్పుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మన డాడ్జ్ బర్న్ అని ఒక ఫీచర్ ఉంది. డాడ్జ్ అండ్ బర్న్ ఫీచర్ అంటే ఏంటి? కొంతమందికి ఇప్పుడు రెడ్ కలర్ పింపుల్స్ లాంటివి కానీ కొంచెం ఎక్కువగా పింపుల్స్ వస్తాయి చూడండి, వాటిని మనం రిమూవ్ చేసుకోవాలంటే డాడ్జ్ బర్న్ అనే ఒక ఫీచర్ని అయితే యూజ్ చేయాలి. సో డాడ్జ్ బర్న్ ఫీచర్ని ముందు ఇచ్చిన ఇమేజ్ ఇది. సో దాని రీటచ్ మీద క్లిక్ చేసుగానే సో ఎక్కువగా ఉన్న మొటిమలు ఏదైతే ఉన్నాయో అవి మాయమైపోయి ఆ ఒరిజినల్ స్కిన్ టోన్కి అయితే మ్యాచ్ అయిపోయింది అనమాట. సో అలానే ఇంకొక ఇమేజ్ ఇన్పుట్ కూడా ఇచ్చాము. ఆ ఇమేజ్ కూడా మనకి అవుట్పుట్ అనేది నీట్గా ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ పోర్ట్రేట్ వాల్యూమ్స్. ఈ పోర్ట్రేట్ వాల్యూమ్స్ గురించి వీళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మనకి ఇమేజెస్లో ఎప్పుడైతే కొంచెం డెప్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే కొంచెం డైమెన్షన్స్ లాంటివి కూడా మనకి ఆ ఇమేజ్ని మరింత బ్యూటిఫుల్గా కనిపించడానికి ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ పోర్ట్రేట్ అండ్ వాల్యూమ్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ అమ్మాయి ఇమేజ్ని అయితే ఇన్పుట్గా తీసుకున్నాను. సో నేను పోర్ట్రేట్ వాల్యూమ్స్ సెలెక్ట్ చేసుకుని రీటచ్ మీద క్లిక్ చేశాను. సో మీరు చూసుకుంటే కింద ఆ డెప్త్ని కానివ్వండి, ఆ అడిషనల్ డైమెన్షన్స్ అనేవి యాడ్ చేసింది. సో మరింత నీట్గా మరింత బ్యూటిఫై చేసే విధంగా ఆ ఇమేజ్ అవుట్పుట్ అయితే మారుస్తుంది అనమాట. సో మీరు కావాలంటే మళ్ళీ ఆ పోర్ట్రేట్ వాల్యూమ్సే కాకుండా హీలు అలానే మ్యాటిఫైర్ కూడా ఎఫెక్ట్ని కూడా ఇచ్చి మరింత డీటెయిల్గా ఇమేజ్ ఇంకా నీట్గా కావాలనుకుంటే అడిషనల్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూసారుగా ఎంత క్లారిటీగా వచ్చింది. ఫస్ట్ బిఫోర్ ఏమో కొంచెం చిన్న చిన్న మొటిమలు లాంటివి ఉన్నాయి, బట్ ఆఫ్టర్ అయితే అవి కూడా పోయినాయి. చిన్న డార్క్ స్పాట్స్ లాంటివి పోయి అంత నీట్గా అయితే మనకి ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి స్కిన్ టోన్ ఎఫెక్ట్ అనమాట. ఈ స్కిన్ టోన్ ఎఫెక్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే మన ఫేస్లో కొన్నిసార్లు ఇర్రెగ్యులారిటీస్ వస్తుంది, బట్ దాని ఒరిజినల్ ఫేస్ ఒకటి ఉంటుంది. సో ఈ స్కిన్ టోన్ ఎఫెక్ట్ని అప్లై చేస్తే యావరేజ్గా ఆ ఫేస్ ఎలా ఉంటుంది దాన్ని చెక్ చేసుకుని ఆ ఇమేజ్కి అలాగే న్యాచురల్గా ఉండేలాగా వేరే ఇర్రెగ్యులారిటీస్ ఉంటే అది తొలగించేసి న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. అదే స్కిన్ టోన్ ఎఫెక్ట్. నేను ఈ అమ్మాయి ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చాను అనమాట. ఈ అమ్మాయి ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చిన తర్వాత స్కిన్ టోన్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత కొన్ని మొటిమలు కానివ్వండి, ఆ అమ్మాయి ఫేస్లో ఇర్రెగ్యులారిటీస్ కొంచెం ఆ కలర్స్ లాంటి రెడ్డిష్ లేకపోతే వైటిష్ డిఫరెంట్ వస్తే దాన్ని చేంజ్ చేసి నీట్గా కనిపించేలా చేస్తుంది. అలా మన ఇర్రెగ్యులారిటీస్ పోయి స్కిన్ టోన్ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఆ స్కిన్ టోన్ ఎఫెక్ట్ అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఐ వెజిల్స్, ఐ బ్రిలియన్స్. ఐ వెజిల్స్ అంటే అర్థం ఏంటంటే మన కంటి దగ్గర తెల్లగా లోపల ఏదైతే ఉంటుందో అక్కడ కొన్నిసార్లు రెడ్ కలర్లో ఇలా రేఖల్లోకి వస్తాయి, వాటిని రిమూవ్ చేయడం కోసం. అలానే ఐ బ్రిలియన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు మన ఫొటోస్ తీసినప్పుడు మన కంటి లోపల తెల్లగా పార్ట్ ఉన్నా కూడా అది కొంచెం డల్గా పడుతుంది, డార్క్గా కనిపిస్తుంది. దాన్ని నీట్గా వైట్గా మళ్ళీ నార్మల్గా నీట్గా కనిపించడం కోసం ఈ ఐ బ్రిలియన్స్ అనే ఒక ఎఫెక్ట్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఇమేజెస్ అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను. ఈ ఇమేజ్లో మనం ఐ వెజల్స్, ఐ బ్రిలియన్స్ అనే రెండు ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయబోతున్నాం. సో అప్లై చేసిన తర్వాత మీరు గమనించవచ్చు అనమాట. ఐ వెజల్స్ అప్లై చేసిన తర్వాత లోపల ఉన్న రెడ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది రిమూవ్ అయిపోయింది. అలానే ఐ బ్రిలియన్స్ని మనం యాక్టివేట్ చేసిన తర్వాత కొంచెం డార్క్గా ఉన్నది కాస్త మనకు వైట్గా, ఆ వైట్ కలర్ పార్ట్ కాస్త నీట్గా వైట్గా అయితే కనిపించడం మొదలైంది. సో ఇలాగ మనకి ఇర్రెగ్యులారిటీస్ మరొకసారి తొలగించుకోగలిగాం. అంతేకాదు మన ఇంకొక ఇమేజ్లో కంట్లో ఎలాంటి చిన్న ఆ డార్క్గా కనిపించడం, ఆ రేఖలు కనిపించడం, అలాంటి మొటిమలు ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ అన్ని ఎఫెక్ట్స్ ఇస్తే నీట్గా కూడా అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వైట్ టీత్ అనమాట. సో మనకి మన పళ్ళు తెల్లగా కనిపించాలనుకుంటే ఆ ఇమేజెస్లో ఏమైనా
పళ్ళు తెల్లగా లేని ఇమేజెస్ ఉంటే వాటిని తెల్లగా మార్చుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ అప్లై చేసి రీటచ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ పళ్ళు తెల్లగా మారిపోతాయి అనమాట. అది దీని ఎఫెక్ట్ గురించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ దేనికంటే ఎవరైనా శారీస్ కానీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కొన్నిసార్లు మడతలు పడిపోయి ఉంటాయి ఆ ఇమేజెస్. సో ఆ మడతల్ని నీట్గా ఏదో ఇస్త్రీ చేసినట్టుగా మార్చేయడం కానివ్వండి, లేకపోతే ఆ మడతలు లేకుండా ఒరిజినల్గా డ్రెస్ ఎలా నీట్గా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫార్మాట్కి అడ్జస్ట్ చేసేసుకుంటుంది. లేకపోతే కొన్ని అడ్జస్ట్మెంట్ల దగ్గర కొంచెం వైట్ కలర్లో ఏమైనా కనిపించడం, లేకపోతే వేరేగా అది చూడడానికి బాగా లేని ప్రదేశాల్లో అది అడ్జస్ట్ చేసుకుని నీట్గా కనిపించేలా మారుస్తుంది. ఆ శారీస్ పరంగా ఉన్న మడతలు కానివ్వండి, డిఫరెంట్ అడ్జస్ట్ దగ్గర ఏమైనా బాగోపోయినా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఇంకా చివరిగా క్లీన్ బ్యాక్ డ్రాప్ అనమాట. సో ఈ క్లీన్ బ్యాక్ డ్రాప్ ఎలా హెల్ప్ అవుతుందంటే, మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చారు, సో మీకు ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అంత బాగాలేదు. సో ఆ బాగా లేనప్పుడు దాన్ని క్లీన్గా మార్చుకోవాలంటే క్లీన్ బ్యాక్ డ్రాప్ అనే ఒక ఎఫెక్ట్ని అయితే మనం యూజ్ చేస్తాం. ఆ ఎఫెక్ట్ని అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ కాస్త క్లీన్గా మారిపోతుంది అనమాట. కొంచెం ఏదో డాగుల్గా ఉంది, బట్ అది ప్రాసెస్ చేసిన తర్వాత అది కాస్త నీట్గా మారిపోయింది. సో మీరు కాబట్టి ఇంకా దాన్ని మరొకసారి క్లీన్ బ్యాక్ డ్రాప్ మీద క్లిక్ చేస్తే ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఆ లెవెల్ వైజ్గా ఒకసారి 2 సార్లు మాడిఫై చేసుకుని మీకు ఏది బాగా వస్తే ఆ అవుట్పుట్ ఇమేజ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇమేజెస్కి ఒకటా లేదా 2 ఎఫెక్ట్స్ అనే కాదు, మీరు కావాలంటే ఒకేసారి 11 ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని అన్ని కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకుని మీకు నీట్గా ప్రాసెస్ కావాలంటే అలా కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్ని ఎఫెక్ట్స్ ఒకేసారి అప్లై చేయడం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పబోయే చాలా యూస్ఫుల్ ఫీచర్ అంటే, ముఖ్యంగా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా హెల్ప్ అవుతుంది. సో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఒక్కొక్క ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చుకుని దాన్ని ప్రాసెస్ చేయాలి. బట్ ఇందులో బ్యాచ్ ప్రాసెసింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని ఒక 100 ఇమేజెస్ లేకపోతే 200 ఇమేజెస్ కూడా అందులో వేసేసుకుని మీరు ఆ ఇమేజెస్ అన్నిటికీ ఏదైతే ఎఫెక్ట్ పెడదాం అనుకుంటున్నారో ఇండివిజువల్ ఇమేజెస్ కాకుండా ఆ ఫోల్డర్కే డైరెక్ట్గా మీరు ఆ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఎఫెక్ట్స్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని బ్యాచ్ రీటచింగ్ మీద అయితే క్లిక్ చేయడమే. సో వన్స్ ఆ బ్యాచ్ రీటచింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్స్ అన్ని ఆ పర్టికులర్ ఫోల్డర్కి అప్లై అయిపోయి అవుట్పుట్ రీటచ్ చేసిన ఇమేజెస్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఎక్కడా కూడా దీనికోసం టైం కూర్చుని వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పని అంతా అదే చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో మీరు చూస్తే ఒక్కొక్క ఇమేజ్ అలా ప్రాసెస్ అవుతూ వెళ్తుంది కదా, కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే అప్లై చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది. నాకు సుమారుగా ఒక 45 మినిట్స్ వరకు పట్టింది అనమాట ఈ ఇమేజెస్ అన్నింటినీ ఇలాగా అవుట్పుట్ తీసుకురావడానికి. బట్ మీరు కనుక ఎక్కువ ఎఫెక్ట్స్ అప్లై చేయకుండా తక్కువ ఎఫెక్ట్స్ అప్లై చేశారనుకోండి, కొంచెం ఫాస్ట్గా అయితే ఇమేజెస్ అన్నీ కూడా రెండర్ అయిపోయి వస్తాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే మీరు మీరు టైం అయితే సేవ్ చేసుకోగలుగుతారు. మళ్ళీ యాజ్ టీజ్గా అదే ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేసి మరి మీరు ఇచ్చిన ఇమేజెస్ సంబంధించిన టార్గెట్ ఇమేజెస్ ఆ ఫోల్డర్లో అయితే డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి. చూడొచ్చు అనమాట ఇమేజెస్ ఎంత బాగా వచ్చిన క్లారిటీగా. సో వీటి కోసం మనం కూర్చుని వర్క్ చేసింది కాదు, ఆటోమేటిక్గా మనకి హెల్ప్ చేసి జనరేట్ చేసిన ఇమేజెస్ ఇవన్నీ. సో చివరిగా వీళ్ళ ప్రైజింగ్ విషయానికి వస్తే, వీళ్ళ ప్రైజింగ్లో మనకి సబ్స్క్రిప్షన్ అండ్ ప్యాకేజెస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రీ అకౌంట్తో కొన్ని క్రెడిట్స్ చాలా తక్కువ క్రెడిట్స్ అయితే వస్తాయి. దాని తర్వాత మీరు అడిషనల్గా మీరు ప్యాకేజెస్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ రీటచ్ ప్యాక్స్ అని ఉన్నాయి, అలానే సబ్స్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. సో మీరు రీటచ్ ప్యాక్స్ ఏంటంటే $20 ఉంది, దీనికి 100 రీటచెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే $49కి వచ్చి 300 రీటచెస్ అయితే ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ ప్యాక్ $149కి 1200 రీటచెస్ అయితే ఇస్తున్నారు. ఇది మీరు బై డిఫాల్ట్గా మీరు తీసుకోవాల్సిన రీటచ్ ప్యాక్స్ అనమాట. ఇవి కాకుండా మీ సబ్స్క్రిప్షన్ ఎలా హెల్ప్ అవుతుందంటే, మీరు దీంట్లో ఇవి కాకుండా నాకు అడిషనల్గా నాకు ఈ మంత్లీ కొంచెం లిమిట్ ఉంటుంది కదా, అవి కాకుండా నాకు ఆ టైంకి కొంచెం అడిషనల్ క్రెడిట్స్ అవసరం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బేసిక్కో లేకపోతే ప్రోనో బిజినెస్ తీసుకుని ఇది కొంచెం లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం, ఆ టైం వరకు ఆ రోజు వరకు లేకపోతే కొన్ని రోజుల వరకు మాత్రం ఉపయోగించుకోవడం కోసం మాత్రమే మీరు ఈ బేసిక్కో లేకపోతే ప్రో బిజినెస్ అనేది తీసుకుంటారు. బేసిక్ వచ్చి $20, 200 రీటచెస్ ఇస్తున్నారు. $35కి ప్రోకి 500 రీటచెస్ ఇస్తున్నారు. బిజినెస్కి $90కి 1500 రీటచెస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్గా రీటచ్ ఫర్ మీ అనే ఒక అప్లికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అండి. ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒకేసారి ఒక బ్యాచ్ ఫైల్ అంటే ఒక 100-200 ఇమేజెస్ని కూడా మీరు టైం కేటాయించి దాన్ని ఎఫెక్ట్ యాడ్ చేసిన అవసరం లేకుండా ఈ యాపే దానికి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని మనకి కొత్త ఫోటోలు ఇమేజ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో మనకి ఆ మొటిమలు కానివ్వండి లేకపోతే మనకి డార్క్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో నీట్గానే దాన్ని అయితే రిమూవ్ చేసి నీట్గా అవుట్పుట్ ఇమేజ్ అయితే ఇస్తుంది. సో ఇది రీటచ్ ఫర్ మీ యాప్ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా రీటచ్ ఫర్ మీ యాప్ని యూజ్ చేద్దాం అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్ని మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ చేయగలను కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.